వెల్కమ్ టు రాజ్ న్యూస్. 8 రోజులు అయిపోయింది సరిగ్గా గండికోట మిస్టరీ మర్డర్ జరిగి, కానీ ఇప్పటికి కూడా పోలీసులు ఆ మిస్టరీని ఛేదించలేకపోతున్నారు. 8 రోజులు అయిపోయింది. అప్పట్లో కూడా సంచలనంగా కూడా మారింది. ఇప్పటికీ కూడా అసలు ఏం జరిగింది అని చెప్పి పోలీసులు చెప్పలేకపోతున్నారు. ఈ మిస్టరీలో అసలు ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు అనేటటువంటి విషయం కూడా ఇప్పటికి కూడా తేల్చలేకపోతున్నారు. ఒకవేళ ఏదైనా సుపారీ గ్యాంగ్ ప్రమేయం ఉందా, లేక ఇది పరువు హత్యనా అనేటటువంటి అనుమానాలు కూడా అటు నెటిజన్ల నుంచి కానివ్వండి, ఇటువైపు స్థానిక పౌరుల నుంచి కూడా వెల్లువెత్తుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. కానీ నిందితులు ఎవరో ఇంకా తేల్చలేకపోతున్నారు పోలీసులు. అయితే ఇందులో కుటుంబ సభ్యులు ఎవరైనా చంపారా అని చెప్పి కూడా కొన్ని రకాలైనటువంటి అనుమానాలు కూడా రేకెత్తాయి. ఎందుకంటే ఆ రోజు రాత్రి అక్కడే గడిపారట అన్న సురేంద్ర అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. అన్నతో పాటు మరొక సోదరుడు, అంటే వైష్ణవి మృతురాలు ఎవరైతే ఉందో ఆమె మరొక సోదరుడు కొండయ్య, వీరిద్దరూ కూడా గండికోటలోనే ఉన్నారట. అసలు ఎందుకున్నారు, ఆ రాత్రి మొత్తం కూడా ఎందుకున్నారు, వైష్ణవ అసలు ఎందుకు హత్యకు గురైంది, ఎవరి ద్వారా హత్యకు గురైంది, ఆ ప్రాంతానికి వచ్చిన 250 వాహనాలు అసలు ఎవరెవరికి చెందినవి, అంత పెద్ద మొత్తంలో కాన్వాయ్ లాగా ఎందుకు వచ్చారు, అసలు ఎవరెవరు అక్కడికి వచ్చారు అనే కోణంలో కూడా ఇప్పుడు సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. అయితే ఇంతకుముందే అక్కడ డీజీపీ కూడా కొంత నిర్ధారించారు. ఆ అమ్మాయి శారీరకంగా ఏమాత్రం వేధించబడలేదు, అత్యాచారానికి గురి కాబడలేదు. కాబట్టి లోకేష్ అయితే అతను నిందితుడిగా మాత్రమే మనం అనుమానించవచ్చేమో, కానీ అతనైతే దోషిగా మాత్రం మనం నిర్ధారించలేమని చెప్పి అక్కడ ఆయన కూడా చెప్పుకొచ్చారు. బట్ అయినప్పటికీ గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు అనూహ్యమైనటువంటి మలుపులు అయితే తీసుకుంటోంది. ఈ హత్యలో ప్రియుడు పాత్ర లేదని చెప్పి డీఐజీ అప్పట్లో కోయ ప్రవీణ్ చెప్పారు. అలానే ఎటువంటి లైంగిక దాడి కూడా జరగలేదు అని చెప్పి వెల్లడిస్తున్నారు. అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు అనేక రకాలైనటువంటి ప్రశ్నలకి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒకవైపు నుంచి, మరొక వైపు అన్న సురేంద్ర, అలాగే అతనితో పాటు కొండయ్య అనే అతను, వీళ్ళిద్దరూ కూడా గండికోటలోనే ఆ రోజు రాత్రంతా ఉన్నారట. అసలు ఎందుకున్నారు, ఆ రాత్రంతా అక్కడే ఉండి అసలు ఏం చేశారు? లోకేష్తో వైష్ణవి కలిసినటువంటి సమయంలో అదే పనిగా కొన్ని వందల సార్లు ఎందుకు సురేంద్ర వైష్ణవికి ఫోన్ చేశాడు? ఎందుకంటే అదే పనిగా సురేంద్ర వైష్ణవికి ఫోన్ చేయడంతో ఎందుకో లోకేష్కి అనుమానం వచ్చిందా, అందుకనే వెంటనే ఆమెను అక్కడే విడిచి వెళ్ళిపోయాడా, లేకపోతే అతనే లోకేష్ ఏమైనా ఒక పక్కా ప్లాన్ ప్రకారం వైష్ణవిని మర్డర్ చేయించాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడా అనే రకమైనటువంటి సందేహం కూడా ఒకటి వస్తుంది. అలాగే ఇంకో రకంగా చూసుకుంటే అతను వెళ్ళి లాడ్జ్లో 2 గంటలకు పైగానే గడిపాడు అనేసి అంటున్నారు. సో అంతసేపు గడిపిన తర్వాత మరి ఆమెపై శారీరకంగా అతనేమి బలవంతానికి పాల్పడ్డా లేదా అని చెప్పి కూడా ఇప్పటిదాకా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అయితే వెల్లడించాయా, లేకపోతే వచ్చినటువంటి ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఏమైనట్లు అనేటటువంటి సందేహం కూడా ఇప్పుడు వెలిపించే పరిస్థితి అయితే వస్తుంది. మరి ప్రియుడు లోకేష్ ఆ ప్లేస్కి అసలు ఎందుకు తీసుకెళ్ళిన వాడు ఆ అమ్మాయిని ఒక్కతనే అక్కడ వదిలేసి అసలు ఎందుకు వెళ్ళాడు? ఇదంతా కూడా సస్పెన్స్గా మారుతుంది. ఎవడైనా